అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా 4వ అధ్యాయము నిన్నటి దినం వరకు మనం పూర్తి చేసుకుని ఉన్నాం. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో మొదటి 3 అధ్యాయాలు అవి సిద్ధాంతానికి డాక్ట్రినల్ విషయాలు అక్కడ చెప్పబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాతి 3 అధ్యాయాలు 4, 5, 6 ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా అప్లికేషన్ పార్ట్గా మనము గ్రహించగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ అప్లికేషన్ పార్ట్లో 4వ అధ్యాయాన్ని మనం సంపూర్తి చేసుకుని ఉన్నాం. ఈ 5వ అధ్యాయపు ధ్యానంలో మనం చూసినట్లయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక అంశముగా మనం పరిగణించగలిగితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము ప్రేమలో నడుచుకోవడమును గురించి అక్కడ ప్రస్తావించబడుతూ ఉంటుంది. ఈ ప్రేమలో నడుచుకోవడంను గురించి ఆ మొదటి 2 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనము చూడబోతా ఉన్నాం. ఒకసారి మనం చదువుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. Walking in love, that is the main part of this passage in verses from chapter 5, 1 to 7. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రేమలో నడుచుకోవడం గురించి 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించబడుతున్నట్లుగా మనం గుర్తించగలగాలి. మొదటగా అక్కడ చేయబడుతున్నటువంటి మనవి ఏమిటి? మొదటి వచనంలో అక్కడ చేయబడుతున్నటువంటి మనవి మనం ఆలోచించినట్లయితే మొదటి వచనంలో మనం చదువుకున్నట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఇక్కడ స్పష్టంగా దేవునిని పోలి నడుచుకోవడం గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రీక్ భాషలో ఈ ఇమిటేటర్ లేదా పోలి నడుచుకోవడంను గురించి వాడబడుతున్నటువంటి పదము ఏమిటి అనేది కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మిమేటేస్ అంటే ఇమిటేటర్. ఈ ఇమిటేటర్ అనేటటువంటి మాటకి ఇస్తున్నటువంటి అర్థము గనక మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తిలో ఉంటున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఆ గుణలక్షణాలను తాను అన్వయించుకొని అక్కడ ప్రదర్శించడము. అంటే స్పష్టముగా ఇక్కడ మన వర్షన్లోకి వచ్చేసరికి ఈ అర్థం యొక్క పదాన్ని మనం అన్వయింపు చేసుకుంటే క్లియర్గా దేవుని యొక్క పోలిక ఏదైతే ఉంటుందో, దేవునిని పోలి నడుచుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనము ఈ లోకంలో ప్రదర్శించడము. కాబట్టి దేవుని గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అట్టి గుణలక్షణాలను మన జీవితాల్లో మనము ప్రదర్శించడము. కాబట్టి ఈ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఈ పదమును మనం ఇక్కడ గుర్తించగలగాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము ఆయన ప్రేమను మించి ఆయన చూపించినటువంటి విషయాలు ఇంకా ఏది లేదని మనం గుర్తించగలగా ఆ ప్రేమను ఇక్కడ ఏమంటా ఉన్నాడనంటే ఇతరుల ఎడల మనము చూపించాలని. వాకింగ్ ఇన్ లవ్, ఈ ప్రేమలో నడుచుకోవడం అనంటే ఎవరి పట్ల ఆ ప్రేమను చూపించాలి? నీ తోటి విశ్వాసుల పట్ల, నీ యొక్క తోటి సోదరుల పట్ల, నీ యొక్క తోటి ఇంటి పక్క వారి పట్ల, లేదా నీ ఉద్యోగస్తుల పట్ల, ఇంకా మనం ఆలోచించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రేమను, దేవుని పోలినటువంటి ఆ ప్రేమను చూపెట్టబద్దులమై ఉన్నాము.
ఒకసారి ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఇక్కడ దేవుని పోలికగా నడుచుకోవడానికి లేదా దేవుడు మనల్ని రక్షణలోకి నడిపించడానికి ముఖ్య కారణమును గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే టు హ్యావ్ ద క్రిస్టియన్ లైఫ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటే దేవుడు ఏ రకమైనటువంటి జీవితాన్ని మన జీవితాల్లో ఉద్దేశిస్తూ ఉన్నాడో ఈ రక్షణ ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వము మన జీవితం అంటే టు రిప్రజెంట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. అక్కడ మనము రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని గనక మనం అక్కడ చదివినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి ఒక మాటను మనం గుర్తించగలుగుతూ ఉంటాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇంగ్లీష్ వర్షన్స్లో అక్కడ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్, ఆయన సారూప్యములోనికి మనము మార్చబడటానికి, టు కన్ఫర్మ్ ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్, ఆ మాటను మనం ఇక్కడ గుర్తించాలి. అంటే దేవుడు ఉద్దేశించుచున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం గ్రహించినట్లయితే అసలు ఆయన ఇతర జంతు సృష్టిలో మొదలుకొని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే అన్నిటినీ కలుగుగాక 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 అన్నాడు. కానీ మానవుని నిర్మించేటటువంటి క్రమంలో మాత్రము తన స్వహస్తాలతో మనల్ని చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. చేయడమే కాదు, ఆయన ఆయన జీవవాయువు ఊదగా మనుష్యుడు జీవాత్మ ఆయను. అంత మట్టుకే కాదు, ఈ మానవుని ఎవరి పోలికగా నిర్మించాడని ఆ మాటలోనే మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నటువంటి అంశంలోనికి వచ్చేయగలం. తన పోలిక చప్పున అంటే ఈ లోకములో కేవలము కనబడము వరకే తన పోలిక చప్పున నిర్మించడము కాదు, దేవుణ్ణి ఈ లోకములో నిన్ను రక్షించిన ఉద్దేశము గనక మనం ఆలోచించినట్లయితే ఆ పోలికగా కనపడుతున్నటువంటి నీవు ఆ దేవునికి కలిగి ఉంటున్నటువంటి ఆ గుణలక్షణాలను కూడా ఈ ప్రేమ ద్వారా ఈ లోకంలో నీవు చూపించాలి, ఈ లోకంలో నడుచుకోవాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు ఈ పాయింట్లో గనక దేవుడు నిన్ను అడగగలిగితే మరి నీవు ఆయన పోలిక చప్పున నువ్వు నడుచుకుంటా ఉన్నావా? ఆయన ఏవైతే గుణలక్షణాలు కలిగి ఉంటా ఉన్నాడో ఒక్క క్షమా హృదయం చాలండి, ఒక్క ప్రేమ చాలండి. దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ మన పట్ల ఏదైతే ఉంటుందో ఆ ప్రేమను మనం చూపించగలుగుతాము. ప్రశ్నించుకోవాలండి. ఎందుకనంటే చాలామంది ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకునేటటువంటి వారు ప్రాక్టికల్ విషయాల్లో ఇట్టి విధమైనటువంటి విషయాల్లో ఫెయిల్ అయిపోతుండడం మనం చూడగలుగుతాం. కాబట్టి చేయబడుతున్నటువంటి మనవి మొదటగా ఆయన పోలిక చప్పున మనం నడుచుకోవాలి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మనకు చూపెట్టబడుతున్నటువంటి అంటే ఈ పోలికగా చెప్పున అంటే ఆ ప్రేమలో ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఈ ప్రేమకు మనకు చూపెట్టబడుతున్నటువంటి నమూనా ఏదైనా ఉంది అని అంటే అది 2వ వచనంలో చెప్పబడతాం. అంటే హూ ఈజ్ అవర్ అవుట్సెట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లవ్, ఎవరు? ఆ 2వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనకెవరండి నమూనా ఈ ప్రేమించడానికి? నువ్వు ఈ విధంగా ప్రేమించాలి అని చెప్పబడటానికి మనకు చూపెట్టబడుతున్నటువంటి నమూనా ఎవరండి? చక్కగా చెప్పబడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి.
ఆలోచించండి. నీ యొక్క పాపపు స్థితి ఏమిటి? అంటే నీ అని సంబోధిస్తున్నానంటే నా స్థితిని నేను మొదటగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజముగా నేనుంటున్నటువంటి ఆ పాపపు స్థితిలో దేవుడు నన్ను ప్రేమించి ఎటువంటి వాసనగా నన్ను మార్చారంటున్నాడండి? పరిమళ వాసనగా ఉండుటకు. అంటే ఒకానొక సమయంలో పాపపు కంపుతో, పాపపు స్థితిలో కంపు కొట్టేటటువంటి నా జీవితమును ఈనాడు ఆయన పరిమళ వాసనగా మార్చినట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం. ఆ విధంగా మనల్ని ప్రేమించాడు. ఈ మాట నిజముగా నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో చెప్పడానికి మాటలే రావట్లేదు. ఎందుకంటే ఆ పాపపు స్థితిలో కంపు కొట్టేటటువంటి నా జీవితమును ఈనాడు పరిమళ వాసనగా ఆయన మార్చాడు. ఈ విషయాన్ని ఇంకా మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకోడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడనంటే ఆయన తన్ను తాను మన కొరకు దేవునికి బలిగా అర్పించుకునేంతగా ఆ శిలువపై చివరి బొట్టు వరకు తన రక్తపు బిందువును మన కొరకు కార్చి ఆయన ప్రాణము విడిచాడు. ఈ ప్రేమకు నీకు స్పృహించగలుగుతున్నావా? ఈ ప్రేమను ఈ ప్రేమ పట్ల నీకు ఒక అవగాహన ఉంటుందా? ఆలోచించండి. ఎట్టి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ నమూనా, క్రీస్తు ఏదైతే నమూనా మనకు చూపిస్తూ ఉన్నాడో, ఈనాడు ఎట్టి స్థితిలో ఉన్నటువంటి నిన్ను ప్రేమించాడో, ఏ స్థితిలో ఎట్టి కంపు కొట్టేటటువంటి స్థితిలో నిన్ను ప్రేమించి చక్కని పరిమళ వాసనగా నీవు ఉండటానికి ఆయన నిన్ను రూపొందించాడు, నన్ను రూపొందించాడు. దానికి ఆయన చెల్లించినటువంటి వెళ్ళ దేవునికి తన్ను తాను బలిగాను అర్పణగాను ఆయన చెల్లించాడు. ఆలోచించండి. అది ఎవరు చెల్లించలేనటువంటి వెల నీ కొరకు, నా కొరకు, ఫర్ ఆల్ జనరేషన్స్, అన్ని తరముల వారి కొరకు. అంటే మన తల్లిదండ్రుల తరము వారికి కొరకు చెల్లించాడు, మన కొరకు చెల్లించాడు, రాబోవు మన పిల్లల తరముల కొరకు కూడా, అందరి తరాల కొరకు కూడా ఆయన వెలను చెల్లించాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. దట్ ఈస్ ద అవుట్సెట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. ఈ నమూనా నీవు గుర్తిస్తా ఉన్నావా? నీవు ప్రేమించాలి, లేకపోతే ఇతరుల పట్ల నువ్వు ప్రేమను చూపించాలనంటే నువ్వు ఎవరిని మొదటగా ఉదాహరణ తీసుకోవాలా? క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడు, ఏ స్థితిలో ఉన్నటువంటి నిన్ను. పౌలు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఐ రియల్లీ ఫిట్ ఇన్ దట్ పాయింట్. నన్ను నేను ఆ పాయింట్లో నేను చూసుకొనగలుగుతాను. పరిమళ వాసనగా ఉండుటకు ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. తన్ను తాను అప్పగించుకొని, అందుకని అక్కడ చివరిలో చెప్తాడు, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఈ ఎగ్జాంపుల్ను నువ్వు గుర్తిస్తా ఉన్నావా? మనకు చూపెట్టబడుతున్నటువంటి నమూనా యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈరోజు చేయబడుతున్నటువంటి మనవి దేవుని పోలి నడుచుకునుడి. అట్లాగే చూపెట్టబడుతున్నటువంటి నమూనా క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమిస్తాం, ఈ విధమైనటువంటి ఆయన పోలికలో మనం ఉన్నాము. అట్లాగే ఆయన క్రీస్తు కనపరిచినటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో అదే మనకు బెస్ట్, ద లైవ్లీ రియల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ ప్రేమను, ఆ నమూనాను నీవు కలిగి క్రీస్తునందు ప్రేమ కలిగి ఒకరినొకరు నడుచుకొనుడి అనేటటువంటి మాట ఈనాడు మనకు ప్రశ్నించుకుందామా అండి? ఇక్కడ ఆ ప్రేమను నీవు ఇతరుల పట్ల చూపగలుగుతావు.
ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు ప్రేమలో నడుచుకోవడము అనేటటువంటి అంశంలో అయా చేయబడుతున్నటువంటి మనవి దేవుని పోలి నడుచుకొనుడి అని హెచ్చరిస్తాం. అట్లాగే తండ్రి దేవా, అయా క్రీస్తు మమ్ముని ఏ విధముగా ప్రేమించాడో మేము కంపు కొట్టే దుర్వాసన కొట్టేటటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ముఖ్యం పరిమళ వాసనగా చేసినటువంటి ఆ ప్రేమ యొక్క వెల ఈనాడు చూచినప్పుడు తండ్రి ఎంతగా మమ్మల్ని ప్రేమించాడో మేము అర్థం చేసుకోగలుగుతాం. అయా నీవు కనపరిచినటువంటి ఆ ప్రేమ కల్వరి సిలువలో మాకు కన్నులారా కనబడుచున్నది తండ్రి. అయ్యా ఈ ప్రేమను మేము గ్రహించుకొని మా జీవితాల్లో అయ్యా ఇట్టి రీతిగా ముందుకు నడుచుటకు మీ కృపలో భద్రపరచు. అయా ప్రేమలో నడవటానికి అయా మేము తీర్మానము చేసుకుని ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకోవడం యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.